అష్టాదశ శక్తిపీఠాలలో 9వది అయిన మహంకాళి శక్తిపీఠంని మనం దర్శించుకుందాం. ప్రాచీన కాలం నుండి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న ఉజ్జయిని పట్టణంలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ మహంకాళి శక్తిపీఠం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మేము దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను గురించి వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నాము. మా వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని మహాశివుడు ప్రళయతాండవం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండఖండాలుగా ఛేదించాడు. సతీదేవి శరీర భాగములు పడిన ప్రదేశాలు శక్తిపీఠములుగా భక్తుల పూజలు అందుకుంటున్నాయి. సతీదేవి యొక్క మోచేయి పడిన ప్రదేశమే ఉజ్జయినిలో ఉన్న మహంకాళి శక్తిపీఠం. ఈ శక్తిమాతని మహంకాళి, మహాకాళి, గడ్కాళి అని కూడా పిలుస్తారు. భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత మహంకాళి దేవాలయానికి వచ్చి దేవీ దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. ఉజ్జయినిలో మహాకాళికాదేవి ఆవిర్భావం గురించి ఒక పురాణ కథనం ఉంది. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని దుర్మార్గానికి చాలామంది బలి అవుతూ వచ్చారు. అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తమను రక్షించమని వేడుకున్నారు. పరమేశ్వరుడు ఒక వికటాట్టహాసం చేయగానే త్రిపురాసురుడు హతమైనాడు. దేవతల కోరిక మేరకు మహాశివుడు ఉజ్జయినిలోనే జ్యోతిర్లింగ రూపంలో మహాకాళేశ్వరుడిగా కొలువయ్యాడు. అతని వెంట వచ్చిన పార్వతీదేవి మహాకాళిగా ఉజ్జయినిలో నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆలయ పునాదుల్లో క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు చెందిన చిత్రాలు, ఇటుకలు లభించాయి. ఉజ్జయిని పేరు వినగానే మనకి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్య మహారాజు గుర్తుకు వస్తాడు. ఆయన ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి కావ్యాలను రచించిన గొప్ప సంస్కృత పండితుడు. మహంకాళి అమ్మవారు నిరక్షరాస్యుడైన కాళిదాసును అనుగ్రహించి ఆయన నాలిక మీద బీజాక్షరాలు రాయటంతో ఆయన ఒక మహాకవిగా రూపొందినట్లు చెప్తారు. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో హర్షవర్ధన చక్రవర్తి ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం కావించాడు. ఆలయ మండపంకి ఎదురుగా ఉన్న వాహన మండపంలో కాళికామాత వాహనమైన సింహం బొమ్మని మనం చూడవచ్చు. వాహన మండపంకి 2 పక్కల పెద్ద పెద్ద దీపస్తంభాలు ఉన్నాయి. పర్వదినాలలో స్తంభం మీద ఉన్న అన్ని దీపాలను వెలిగిస్తే ఆలయం శోభ వర్ణనాతీతం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా గడ్కాళికా మాతా విగ్రహం మనకేసి చూస్తున్నట్లుగానే కనిపిస్తోంది. అమ్మవారిని చూసి భక్తి పారవస్యంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళి దేవాలయంలో మహాకాళి విగ్రహానికి ఇరుపక్కల మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవాలయానికి వచ్చే భక్తుల చేత ప్రధాన అర్చకుడు దేవికి కుంకుమ పూజ చేయిస్తున్నారు. दश्यते पवित्रपते पुने तक्षके अम्मः यजमाने भालहि स्वस्तिर्लकं कुर्यातः भवानी सच्चन्दमानि जयन्ती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा समाजवारात्री समाहारा नमो अस्तुते जलेन शीतलीकरणं देवं दद्यात् सीधार्थ देवी को आरती दो था देवम ददियात देवम ददियात स्वयं लो दीनदार अपने परिवार के लिए, अपने कल्याण के लिए, अपनी रक्षा के लिए दीनदार स्वयं लो जाओ पंडित जी को उठाओ यार. అమ్మవారి విగ్రహం కిందనే ఉన్న శ్రీచక్రాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తుందని, కష్టాల నుండి, దుష్టశక్తుల నుండి కాపాడుతుందని, అన్ని రంగాలలో విజయాన్ని చేకూరుస్తుందని భక్తులు నమ్ముతారు. మా తర్వాత వీడియోలో ఆధ్యాత్మిక క్షేత్రమైన ఉజ్జయినిలో ఉన్న
10 ప్రముఖ దేవాలయాలను దర్శించుకుందాం.